హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ బంగారం. ఈరోజు థర్డ్ డే ఇన్ శ్రీలంక. క్యాండీలో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను నివర ఎలియా వెళ్తున్నాను. అది నువర ఎలియానా నివర ఎలియానా అనేది కొంచెం ప్రొనౌన్సియేషన్ తెలియట్లేదు, పక్కనిస్తాను. అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ట్రైన్ ఉంది, బస్సు ఉంది. ఆటోలో వెళ్ళే అంత దగ్గర కాదు. ఫ్రమ్ క్యాండీ నుంచి అక్కడికి వెళ్ళాలంటే 2.5 hours జర్నీ అవుతుంది. అయితే రైల్వే స్టేషన్ వరకు ఆటో అయితే నేను తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఆటోని టుక్ టుక్ అంటారనమాట. సో నైస్. వెదర్ అయితే బాగుంది. ఒక ట్విస్ట్ ఏం చెప్పనా, నిద్ర లేదు అండ్ బాగా అంటే మధ్యాహ్నం వేడి ఉంది. ట్రావెలింగ్ చేయడం వల్ల బాడీ అంతా హ్యూమిడిటీకి తట్టుకోలేక ఐస్ మొత్తం బర్జ్ అయిపోయి ర్యాషెస్ అనమాట. బర్నింగ్ ఉంది. కళ్ళు మార్నింగ్ తెరవలేకపోయాను, బట్ తప్పదు, ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి. నిద్ర సరిపోకపోయినా పర్లేదు. హైదరాబాద్ వెళ్ళాక గట్టిగా పడుకుంటాను, ఒక 2 days సెట్ అయిపోతుంది. అయితే రూమ్ ఇప్పుడు చెక్అవుట్ చేసేయాలి. ఇక్కడి నుంచి నువ్వెర వెళ్ళాలి అంటే చూద్దాం. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇట్స్ 7:15 అయింది. కలుద్దాం అక్కడ. చాలా పైకి వచ్చాను. ఇంత కొండ మీద ఇక్కడ ఒక టెంపుల్. ఇంత హైట్ వచ్చాను కదా, ఫోన్కి అస్సలు సిగ్నల్ లేదు. మళ్ళీ నివరెలియా వెళ్ళిన తర్వాత అక్కడ కనెక్ట్ అవుతుందేమో సిగ్నల్, చూడాలి. ఇప్పుడు నేను అశోక వాటిక వెళ్తున్నాను. సీతావనం అని కూడా అంటారు. ఆ తర్వాతనే గ్రిగోరి పార్క్ వెళ్తాను. సీతావనంకిను గ్రిగోరి పార్క్కి పక్కపక్కనే 10 minutes జర్నీ అంతే. సో ముందైతే సీతావనంకి వెళ్ళి అక్కడ చూసి చెప్పాను కదా గ్రిగోరి పార్క్ అని, ఇదే అది. సో రిటర్న్లో చూసుకుంటాను. ముందైతే అశోక వాటికకి రీచ్ అయ్యాను. ఇప్పుడు టెంపుల్ బయట వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. గర్భగుడిలో ఫోటోగ్రాఫ్స్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేయడం కుదరదు కాబట్టి ఏ గుడిలో అయినా నేను మ్యాక్సిమం బయట చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడ ఎదురుగా కనిపించేది పెద్ద పాదం, హనుమంతుడి పాదం. ఇంకా క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను.
నాకు వాటర్ సౌండ్ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు. చాలా ప్లెజెంట్‌గా, చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది ఆ సౌండ్ వింటే. ఇక్కడ మాస్క్ అందరూ పెట్టుకుంటున్నారు, నేను తప్ప. చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను. హనుమంతుడు కాలి పాదం చూడండి ఎంత పెద్దదో. దీన్ని బట్టి చూడండి హనుమంతుడు ఎంత హైట్లో ఉంటారో. చూడండి, మీకు అనిపిస్తుందా హనుమంతుడి యొక్క కాలి ముద్ర? నాకు అక్కడ కూడా అలాగే కనిపిస్తుంది, ఇంకొక కాలి ముద్ర లాగే ఉంది. బా, వాటర్ సౌండ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు గుడికి వెనక భాగము. ఇందాక వచ్చేటప్పుడు ఎంట్రన్స్ చూపించాను, ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఒకటి చెప్పాలా, సీతకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని కోరుకుంటారు. కానీ ఆవిడ ఉన్నటువంటి ఈ ప్లేస్లో, పవిత్రమైన ప్లేస్లో కాసేపు ఎందుకో కూర్చోవాలనిపించింది. ఎందుకంటే మనం మామూలు మనుషులం, సీతాదేవి అటువంటిదే ఇక్కడ ఉండి ఎన్నో రోజులు గడిపింది అంటే చాలా వండర్ఫుల్ కదా. అందుకని అలాంటి ప్లేస్లో ఒక్క క్షణం కూర్చున్నా ధన్యమైపోతుంది జీవితం అనిపించింది. అందుకే కూర్చున్నాను. చాలా ప్లెజెంట్గా ఉంది నిజంగా. అప్పుడు రోజుల్లో అంటే ఆవిడ ఎలా ఉండేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇంత అందమైన ప్లేస్లో నిజంగానే ఆవిడ ఉండగలిగింది అంటే అంత అద్భుతంగా ఉంది ప్లేస్ అని మాత్రం చెప్పగలను. కొన్ని ప్లేసులు చూస్తే జన్మ ధన్యమవుతుంది అంటారు. నాకు ఈ ప్లేస్ చూడగానే అనిపించింది. హనుమంతుడి యొక్క కాలి ముద్ర పక్కన కూర్చున్నాను, చాలా బాగుంది. నిజంగా హనుమంతుడు చాలా ధైర్యాన్ని, అంటే ఒక పవర్ని ఇస్తాడు కదా. నాకు అదేంటో తెలియదు, కానీ ఒక కనెక్టివిటీ ఉంటుంది నాకును హనుమంతుడికి, శివుడికి కూడా. ఎలా అంటే ఎక్కడికైనా ఏదైనా ఇంపార్టెంట్ పని వెళ్తున్నప్పుడు ఆటో వెనుక కానీ కారు వెనుక కానీ ఎక్కడైనా సరే హనుమంతుడి బొమ్మ కనిపిస్తుంది అంటే ఆ రోజు నాకు గుడ్ జరుగుతుందని అర్థం. సో అలాంటి సింబల్స్కి ఒక అర్థంతో ఉన్నటువంటి నాకు సెంటిమెంట్గా ఇక్కడ ఆయన కాలు ముగ్గుల దగ్గర కూర్చోగానే ఆయన పక్కన కూర్చున్న ఫీలింగ్ కలిగింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. అశోక వాటిక. మీకు ఇంకొక విషయం తెలుసా? అది తెలిసే ఉంటుంది అందరికీ. రావణాసుడు అప్పుడు రోజుల్లోనే సీతమ్మ తల్లిని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారో తెలుసా? ఏరియల్ త్రూ, పుష్పక విమానం. అంటే అప్పుడు రోజుల్లోనే టెక్నాలజీ చాలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆటోలు, ఫ్లైట్స్ కష్టాలు పడుతున్నాం, కానీ ఇప్పుడు దానికన్నా అప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ ఉందని అనుకోవాలి. అవన్నీ ఇప్పుడు ఏమైనా తెలియదు, కానీ వండర్ఫుల్. ఆ పుష్పక విమానంలో సీతమ్మ తల్లిని ఇక్కడ తీసుకొచ్చి రావణ బ్రహ్మ, రావణాసుడు ఇక్కడ పెట్టారు. నేనేదో నాకు తెలిసిన ముక్కలుగా రామాయణం గురించి చెప్తున్నాను, కానీ రామాయణం అనే ఒక చరిత్ర గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఎంత చెప్పినా అది తక్కువే. కానీ ఇలాంటి ప్లేసులు చూస్తున్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు ఉన్నటువంటి అద్భుతమైన ప్లేసులు అసలు మన ఊహకు అందమన్నమాట. థ్యాంక్ గాడ్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు చూడడానికి సీతమ్మ తల్లి కానీ రావణాసుడు కానీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే రావణ బ్రహ్మ లంకనే కదా, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఏ గుడిలో అయినా గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు కదా, అందుకే నేను మొత్తం వేరే బయట చూపిస్తున్నాను. వాళ్ళు అలో చేయలేదు, అంతే. చాలా అందమైన పువ్వులు ఉన్నాయి ఈ వాటిక దగ్గర. మీకు ఫ్లిప్ చేసి చూపిస్తాను, ఇలా కనిపించట్లేదు కానీ ఎవరిని ఏమీ అనడం లేదు. ఇది గ్రిగోరీ పార్క్ ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకోవాలి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ అశోక వాటిక చూసిన తర్వాత నేను డైరెక్ట్గా పార్క్ వచ్చేసాను. ఇప్పుడు మీకు టికెట్ చూపిస్తాను ఎలా ఉంటుందో. బోటింగ్కి సపరేట్, ఇట్స్ 1000. ఏంటి ఎందుకంత కాస్ట్ అంటే పెట్రోల్ రేటు ఎక్కువ ఉంది, డీజిల్ దొరకట్లేదు. శ్రీలంకలో షార్టేజ్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ చాలా షార్టేజ్ ఉంది. సో ప్రాబ్లం కాబట్టి వాళ్ళు ఇలా హై ప్రైస్లో పెట్టేస్తున్నారు. అండ్ వన్ మోర్, ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఊటీ, సిమ్లా లాగా ఉంది. ఎందుకంటే పైకి వచ్చాను కదా కొండ మీదకి, దానివల్ల అనమాట. పర్వాలేదు, అంటే భరించగలగచ్చు.
డైరెక్ట్ లంచ్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. సో నేను నాన్ ఆయిల్లో ఉన్నాను. ఇక్కడి నుంచి జాఫ్నా వెళ్ళాలా లేకపోతే క్యాండీకి వెళ్ళాలా ఇంకా ఏం అర్థం కావట్లేదు. ఇదండి లగేజీలతో పాటు తిరుగుతున్నాను. ఓ మై గాడ్. యాక్చువల్లీ నా మెయిన్ టార్గెట్ వచ్చేసి త్రికోమలై వెళ్ళడం. ఓ మై గాడ్. ప్రస్తుతానికి నేను నాన్ ఆయిల్లో ఉన్నాను. నాన్ ఆయి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ నివరెల్లియా చూసేసి ప్లేసెస్ చూసి వెళ్దాం అనుకున్నాను. కానీ నాన్ ఆయి నుంచి క్యాండీకి వెళ్ళాలి అంటే మళ్ళీ ట్రైన్ అనుకున్నాను. ట్రైన్ వర్కౌట్ అయ్యేలాగా లేదు, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అవైలబుల్లో లేవంట. ట్రైన్ జర్నీ మిస్ అయ్యాను. పొద్దున్న రావడం బస్సులో వచ్చాను, కానీ అసలైనది ఏంటి అంటే ట్రైనే. నాకు బిస్కెట్ అయ్యింది, అవ్వలేదు. ఇంకా టైం లేదు. నేను త్రికోమలై వెళ్ళాలి. అంటే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, చాలా పెద్ద టెంపుల్ అది. నా మెయిన్ డెస్టినేషన్ అదే కాబట్టి నేను ఇప్పుడు క్యాండీకి వెళ్ళిపోతున్నాను. నానోయి నుంచి క్యాండీకి వెళ్తున్నాను. ఇక్కడ బస్సెస్ కానీ లేటే, ట్రైన్స్ లేటే ఉన్నాయి. లక్కీగా ఒక పర్సను ఫారినర్స్ని ఇక్కడ ఎల్లా స్టేషన్లో వదిలేశారనమాట. ఎల్లా రైల్వే స్టేషన్లో వదిలి ఆయన వెళ్తూ ఉంటే చెప్పారనమాట, మీరు నాతో రావచ్చు, నేను ఎలాగో వెళ్తున్నా, ఒక్కరినే వెళ్తున్నాను కదా అని. కానీ ఫ్రీ అయితే కాదు. తను ఏమన్నాడు అంటే ఎల్కేఆర్ అంటే శ్రీలంక కరెన్సీ ప్రకారం 3000 అడిగాడు. నేను అంత ఇవ్వలేనండి, చాలా ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి, 2 ఇస్తానని చెప్తే సరే అన్నాడు. సో ఇప్పుడు తను చిన్న కాల్ మాట్లాడుతున్నాడు. అయితే నేను ఇప్పుడు క్యాండీకి వెళ్ళి క్యాండీలో నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అవర్స్ బస్సు అయితే బస్సు, కార్ అయితే కారు, ఏదైతే ఏదో త్రికోమలై వెళ్ళాలి. నా మెయిన్ టార్గెట్ త్రికోమలై. సింగిల్గా ట్రావెల్ చేయడం అంత ఈజీ కాదు. అసలు చాలా ఇదిగా ఉంది, వేడి ఉంది, అట్ ద సేమ్ టైం చల్లగా ఉంది. రెండు ఉన్నాయి వెదర్స్ కాబట్టి మనకి కొంచెం హెల్త్ అనేది చూసుకోవాలి కూడా. ఇంకొకటి ఏంటి అంటే శ్రీలంకలో చూడవలసిన ప్లేసులు చాలా ఉన్నాయి. అది కేవలం 4 డేస్కో 5 డేస్కో అయితే అవ్వదండి. చాలా ప్లాన్ చేసుకొని రావాలి, అంత ఒక లిస్ట్ రాసుకొని రావాలి. అంత ఈజీ కాదు ట్రావెల్ చేయడం అంటే, ఎందుకంటే ఒక్కదానికి ఒకటి పొత్తు లేకుండా ఉన్న ప్లేస్లు అనమాట ఇవన్నీ. రావణాసుడు లంక, వాళ్ళంటే అప్పుడు పుష్పక విమానంలో ఎగిరిపోయే వాళ్ళేమో, మనకి ఇప్పుడు అంత ఈజీ కాదు. అండ్ చాలా మంచి ప్లేసు. ఇంకో విషయం ఏంటంటే నివరెలియా వెళ్ళాను కదా, కింద నుంచి పైన ఇలా అనమాట, మీరు చూస్తారు వీడియోలో. ఎంత చల్లగా ఉంది అంటే వెదరు, నా బుగ్గలు చంపలైతే చల్లబడిపోయాయి. అయితే క్యాండీలో వెదర్ బాగానే ఉంది, కొలంబోలో మాత్రం వేడి ఎక్కువ ఉంది, చెమటలు ఇలా కారిపోతుంది. అంటే కంపేర్ టు కొలంబో, క్యాండీ అండ్ నువరెలియా చాలా డిఫరెంట్గా వెదర్స్ ఉండడం వల్ల మన హెల్త్ కొంచెం అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అంటే మేబీ కొందరికి పడవచ్చు, కొందరు పడకపోవచ్చు. నాకైతే కళ్ళు ఇలా ఏంటి అంటే బల్జ్ అయిపోయినాయి బాగా. అది డిహైడ్రేషన్ వల్ల తెలియదు, వేడి వల్ల తెలియదు, అదేంటో తెలియదు. నేను కంటిన్యూగా తెలుసా, మీరు నమ్ముతారో లేదో, అసలు నేను రెడీ అవ్వట్లేదు, మొహం కడుక్కోవడానికి నాకు టైం ఉండట్లేదు. పొద్దున నేను రెడీ అయ్యి వస్తే ఇప్పుడు నా ఫేస్ అంతా మట్టితో నిండిపోయి ఉంది. నేను డ్రై అవుతుంది, నాకు అక్కడక్కడ ర్యాషెస్ వస్తున్నాయి కాబట్టి నేను వ్యాజ్లైన్ పెట్టుకుంటున్నాను. నిజం చెప్తున్నాను, వ్యాజ్లైన్ రాసుకోవడము, అప్లై చేసుకోవడము, మాస్క్ పెట్టుకోవడం. కరోనా వచ్చి మనిషి పోతాడో లేదో తెలియదు, కానీ మాస్క్ పెట్టుకుంటే మాత్రం ఊపిరి సరిగా అందక ఇక్కడే పోయేలాగున్నాం. సో అది మ్యాటర్. ఏంటి అంటే ప్లేసెస్ అయితే మ్యాక్సిమం డే 3లో కవర్ చేశాను. ఇంకా డే 4 రేపు ఎలా ఉంటుందో, ఎక్కడ ప్లాన్ చేయాలో నాకు ఏం తెలియట్లేదు. అనుకున్నవి ఒక్కటి, జరిగేటి ఒక్కటి. సో చూద్దాం అంతే. ఇంకా నాకు తెలిసిన ప్లేసెస్ చూపించాలి మీకు అని అనుకుంటున్నాను. మంచి ప్లేసెస్ ఉన్నాయి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కళ్ళల్లో కెమెరా ఉంటే ఎంత బాగుండు, ఇలా చూసిన ప్లేస్ క్యాప్చర్ అయిపోతుందని. కానీ నిజం చెప్తున్నా, ఇలా తీసి పెట్టే లోపల అంత బ్యూటిఫుల్ ప్లేస్ మిస్ అయిపోతుంది. బస్సు, ట్రైన్, ఇవన్నీ కదా ట్రావెలింగ్. సో ఇవన్నీ కవర్ చేశాను మీకోసం. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. నాకు తెలిసి నేను అన్ని ప్లేసెస్ కవర్ చేసి మీకోసం నేను అప్లోడ్ చేస్తున్నానని మాత్రమే గ్రహించి నాకు సపోర్ట్ చేస్తే, అక్కడ ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. లవ్ యువర్ సెల్ఫ్. టాటా. మళ్ళీ కొత్త వ్లాగ్లో కలుద్దాం.